నంద్యాల జిల్లా బనగానపల్లె గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని గ్రంథాలయ చైర్మన్ నాగేంద్ర అన్నారు. పుస్తకాలు, ఈ బుక్స్, వారపత్రికలు, ఇంటర్నెట్ సదుపాయాలను గ్రంథాలయాల్లో కల్పిస్తామన్నారు. ఉద్యోగాలకు సన్నద్దమయ్యే అభ్యర్థుల కోసం ప్రత్యేక పుస్తకాలు గ్రంథాలయాల్లో సిద్ధంగా ఉన్నాయని నాగేంద్ర తెలిపారు. మంత్రి నారా లోకేష్ సహకారంతో నూతన భవన నిర్మాణానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. గ్రంథాలయాలన్నింటినీ పూర్వవైభవం వచ్చే విధంగా ఏర్పాటు చేస్తానని చెప్పేసి గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ప్రకటించడం కూడా జరిగింది. ఎందుకంటే గ్రంథాలయాల పట్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని అప్డేట్స్ బుక్స్ అన్నీ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలా, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ లోకేష్ గారు మంత్రివర్యులు, మా గ్రంథాలయ సంస్థకు సంబంధించినటువంటి మంత్రివర్యులు గౌరవ లోకేష్ గారు మరి అందరూ డిజిటలైజేషన్ చేయాలనేటువంటి ఆలోచనతో మరి మీరందరికీ తెలుసు గుంటూరులో కూడా మంగళగిరిలో కూడా డిజిటలైజేషన్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ రకంగా మొత్తం అంతా మా అన్ని చోట్ల కూడా ఈ గ్రంథాలయాలని పూర్వవైభవం తీసుకొచ్చే విధంగా ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మాకున్నటువంటి పరిస్థితుల్ని, మాకున్నటువంటి ఇబ్బందుల్ని ఇప్పుడిప్పుడే మేము అధిగమిస్తూ ఉన్నాం. గతంలో పూర్తిగా ఈ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి నుంచి జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితికి ఈ సంస్థ తీసుకొచ్చిందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.